ఒక గ్రామంలో సరోజినమ్మ, శంకరయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కుమారులు, 1 కూతురు ఉండేది. వారి ఈ చిన్ని కుటుంబం ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండేవారు. శంకరయ్య వడ్ల పని చేసేవాడు. పెద్ద కుమారుడి పేరు రాము, చిన్నవాడి పేరు ప్రసాద్, కూతురి పేరు కళ్యాణి. పిల్లలు ముగ్గురు చదువుకుంటూ ఖాళీ సమయాల్లో అబ్బాయిలు తన తండ్రి పనుల్లో సహాయం చేస్తూ, అమ్మాయి వాళ్ళ అమ్మ పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు శంకరయ్యకి ఎవరో శంకరయ్య అని పిలుస్తూ వస్తున్నట్టు గమనించి వెంటనే లేచాడు శంకరయ్య. శంకరయ్య, ఈ నెలలో మా అమ్మాయి పెళ్లి ఉంది. నువ్వు వడ్ల పనిలో మంచి నైపుణ్యం ఉన్నవాడివని తెలిసింది. మా అమ్మాయి పెళ్లికి మంచం, డ్రెస్సింగ్ టేబుల్ కావాలి శంకరయ్య. ఇదిగో శంకరయ్య, అడ్వాన్స్ తీసుకో. అయ్యయ్యో, డబ్బులు ఇప్పుడే వద్దు అన్నా. నేను డబ్బులు ముందే తీసుకోను. పని అయ్యాక ఇవ్వండి అన్నా. మంచాలు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ రెడీ అవ్వగానే కబురు పెడతాను అన్నా. శంకరయ్య 2 అబ్బాయిలు కలిసి వెంటనే పని మొదలు పెట్టారు. ఒక రోజంతా కష్టపడి ముందుగా డ్రెస్సింగ్ టేబుల్ పూర్తి చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే సరోజినమ్మ చేతి టీ తాగి షాప్కి వచ్చి మంచం చేయడం ప్రారంభిస్తారు. మంచం, డ్రెస్సింగ్ టేబుల్ పూర్తి అవ్వగానే ఒక చిన్న సోఫా కూడా చేస్తారు. వెంటనే మల్లన్నకి కబురు పెడతారు, అన్నా మీ ఆర్డర్ రెడీ అని. శంకరయ్య, అన్నీ చాలా బాగా చేశావు. అయినా నేను చెప్పింది 2 ఐటమ్సే కదా, సోఫా చెప్పలేదుగా శంకరయ్య. అవును అన్నా, మీరు చెప్పలేదు, కానీ నేను చేశాను. మా తరపున ఒక చిన్న కానుక అన్నా. అయ్యయ్యో, ఇప్పుడు ఎందుకులే శంకరయ్య. మా పనిని నమ్మి మీరు ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చారు. మేము ఈ మాత్రం చేయలేమా అన్నా? అయినా ఇంత తొందరగా ఆర్డర్ ఎలా పూర్తి చేశావు శంకరయ్య? అదేం లేదు అన్నా. నా 2 కొడుకులు నాకు అండగా ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారన్నా. అందుకే ఇంత త్వరగా పూర్తి చేశాను. అవునా, చాలా బాగా కష్టపడుతున్నారు. తండ్రి పనుల్లో కూడా సహాయపడుతున్నారు. మీ పిల్లలు ఎప్పటికైనా గొప్ప స్థాయిలో ఉంటారు శంకరయ్య. ఇదిగో శంకరయ్య, డబ్బులు తీసుకో. పని పూర్తి చేసుకొని ఆనందంగా ముగ్గురు ఇంటికి వెళ్ళారు. భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే శంకరయ్య వద్దకు పక్కింటి రంగమ్మ వచ్చి బాబు శంకర్ అని పిలుస్తుంది. బాబు శంకర్, నాకొక చిన్న నవారా మంచం కావాలి బాబు. ఈ నడుము నొప్పితో చాలా బాధపడుతున్నా, కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు బాబు. అయ్యో అమ్మ, మీరు నాకు అమ్మలాంటి వారు. మీకు డబ్బులు ఎవరడిగారమ్మా? రేపు పొద్దున్నే తెచ్చేస్తానమ్మా నవారా మంచం, సరేనా? నువ్వేం బాధపడకమ్మా. చాలా సంతోషం బాబు. ఈ రోజుల్లో బంధువులే పట్టించుకోరు, కానీ నువ్వు ఒక్క మాట చెప్పగానే నేనున్నానమ్మా అన్నావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలి బాబు. నీకు ఎప్పుడూ రుణపడే ఉంటాను బాబు. అలా అనకండమ్మా. మీరు బాగుంటే నాకంతే చాలమ్మా. ఇంట్లో సరోజినమ్మకి చెప్పి వెంటనే షాప్కి వెళ్ళి పని మొదలు పెడతాడు శంకరయ్య. మరుసటి రోజు ఉదయాన్నే శంకరయ్య మంచం మరియు కొన్ని సరుకులు తీసుకొని రంగమ్మ ఇంటి వద్దకు వెళ్తాడు. రంగమ్మ, రంగమ్మ, ఇదిగో మంచం తెచ్చాను. రంగమ్మ, ఇదిగో సరుకులు మరియు కొంత డబ్బు ఉంచు, అవసరానికి పనిచేస్తుంది. అయ్యో, ఇవన్నీ ఎందుకు బాబు? ఇప్పటికే నేను నీకు చాలా రుణపడిపోయాను. అలా అనకు అమ్మా. నేను నీ కొడుకు లాంటి వాణ్ణి. నీకెప్పుడు ఏం అవసరం ఉన్నా నేనున్నానని మర్చిపోకమ్మా. శంకరయ్య ఎప్పుడూ అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ, పని లేని వారికి పని ఇస్తూ నిజాయితీగా ఉండేవాడు. ఎప్పుడూ తన కష్టాన్ని నమ్ముకొని కష్టపడుతూ ఉండేవాడు.
ఇలాగే తన సంపాదనలో ఇతరులకి సహాయం చేస్తూ ఊరిలో చాలా గొప్ప పేరు సంపాదించాడు. శంకరయ్య ఎప్పుడు ఇంటికి బంధువులు వచ్చినా పనివాళ్ళు వచ్చినా భోజనం పెట్టకుండా పంపేవాడు కాదు. అదే విషయం పిల్లలకి చెప్పేవాడు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయాలి, అలాగే మనకి ఉన్న దాంట్లో ఇతరులకి సహాయపడాలి అని. ఇది ఇలా ఆనందంగా సాగుతూ ఉండగా అనుకోకుండా ఒకరోజు సరోజినమ్మకి అనారోగ్యంతో మంచం పడుతుంది. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళినా మేము చూడలేము, ఇది చాలా క్రిటికల్ కేస్ అని చెప్తారు. అయినా సరే నమ్మకం కోల్పోకుండా సిటీ హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు శంకరయ్య. అక్కడ కూడా కొన్ని మందులు ఇచ్చి పంపేస్తారు. పిల్లలు ముగ్గురు చాలా దిగులు పడుతూ ఉంటారు. కానీ శంకరయ్య మాత్రం దేవుణ్ణి ప్రార్థిస్తూ నమ్మకంతో ఉంటాడు. ఇంట్లో అందరూ కలిసి సరోజినమ్మకు సేవలు చేస్తూ పూజలు చేస్తూ అమ్మను కాపాడుకుంటారు. అలా మందులు వాడుతూ ఉండగా కొన్ని రోజుల తరువాత సరోజినమ్మకి పూర్తిగా నయమైపోతుంది. మళ్ళీ ఎప్పటిలా అందరూ సంతోషంగా ఉంటారు. ఈ కథ ద్వారా మనకి తెలిసింది, మనకి ఉన్న దాంట్లో ఇతరులకి సహాయం చేయాలి. నమ్మిన వారికి దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. మనం ఒకరికి సహాయం చేస్తే ఆ మంచితనం ఏదో ఒక రోజు మనకి తిరిగి వస్తుంది.